మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. తర్వాత మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. పెట్టుకోండి మేడం. దేవుడా, తను తల్లో పెట్టుకోవాలి. బావా, నిన్నెవ్వరూ ప్రేమించరు. ఎందుకంటే ఆ దేవుడు నిన్ను నాకు రాసిచ్చేశాడు. స్వామి, నేను చరణ్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తనకే నాకు పెళ్లి చేయి స్వామి. నాకు చరణే భర్తగా కావాలి. నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చమ్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు మేడం, మనసును గెలిచారు. అచ్చమ్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మేడం, నా ఒంటి మీద ఈ డ్రెస్ ఓకేనా? ఇలాగే వచ్చేయచ్చా? మేడం, పూలు తల్లో పెట్టుకున్నాను. ఈ డ్రెస్లో రావచ్చా అని అడుగుతున్నాను. ఇంకా చూస్తావేంటి? అది అది ఏంటంటే మేడం. ఏంటి లోపలే అనిపించట్లేదా? ఎందుకు అనిపించట్లేదు మేడం? మిమ్మల్ని ఎత్తుకొని గిరగిరా తిప్పాలనుంది మేడం. దానికి కూడా పర్మిషన్ అడుగుతున్నావా మేడం? హే సౌందర్య, అయిపోయావే. నువ్వు నా చేతిలో అయిపోయావు. నా బావ నిన్ను టచ్ చేశాడు. ఇద్దరు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఇంక నిన్నొదలను.
ఈ నందిని అంటే ఎవరో చూపిస్తా. చరణ్ మావయ్య రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి మావయ్య. మరి ఇక్కడ రోడ్డు మీద పడుకుంటే రాళ్ళు గుచ్చుకోక రబ్బర్ ముక్కలు గుచ్చుకుంటాయా? నువ్వు కింద వేసుకుంది పరుపేం కాదమ్మా, బెడ్షీటు. తప్పదు, పడుకో. జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యో కార్లు బంగళా. అమ్మా దోమ. ఏమైందమ్మా? దోమలు మావయ్య, ఒక్కొక్కటి ఈగంతుంది. మనం పడుకుంది ఏసీ బెడ్రూమ్ లో కాదమ్మా. ఇన్ని గెస్ట్లు మనం పలకరిస్తుంటాయని నువ్వు ఛాలెంజ్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. మన బతుకు ఇలా ఈ ఒక్క రాత్రే కాదమ్మా, ఎన్ని రాత్రులు ఎన్ని పగలు గడుస్తాయో తెలీదు. అమ్మా, అప్పటికల్లా ఈ చుట్టుపక్కల దోమలన్నీ మంచి బలిష్టంగా ఈగల్లాగా కాదు, తేనెటీగల్లాగా తయారవుతాయి. మనం బోన్స్ తో మిగులుతాం. అమ్మో, మురారి, మురారి. ఏంటోదినా, నిద్రపోలేదా? అది అన్నయ్య ఇంకా రాలేదా ఏంటి? అది కాదు మురారి. మరి ఇలా రా, చెప్తాను రా. భలే ఉంది. రాక్షసులు కూడా చిన్న దోమలకి భయపడతారని ఎక్కడో చదివి ఏదో అనుకున్నాను, కానీ అది నిజమే. ఏం మాటలు మురారి అవి? పాపం రోడ్డు మీద ఒక ఆడపిల్ల అంత ఇబ్బంది పడుతుంటే అలా ఎలా వదిలేస్తాం? లోపలికొచ్చి పడుకోమని చెప్పు. వదినా, ఇంకా దాని గురించి జాలి పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు వెళ్ళి పడుకో. మావయ్య, నా నిద్ర చెడిపోతుంది మావయ్య. ఈ దోమలు నన్ను నిద్ర పోనివ్వట్లేదు. ఆ మురారి గాడి నాశనం కోసం ఈ బాధలు నాకు తప్పట్లేదు. ఎంత త్వరగా లోపలికి వెళ్తానో, ఎంత త్వరగా వాడిని నాశనం చేస్తానో.